డెఫినెట్గా మార్పు అయితే రావాలమ్మా. మార్పు ఒక్క రోజులో రాదు. ఆ తొలి ప్రయత్నమే పవన్ కళ్యాణ్. మీకు కొణిదెల ఫ్యామిలీకి ఎలా పరిచయం? 2008 నుంచి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మమ్మల్ని గెలిపించినటువంటి పిఠాపురం వాసులకి. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు అయితే ఆగస్టు 15 కన్నా ముందే అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, ఆ క్యాంటీన్ అనేది వర్మ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ సార్ నాకు ఈ ఎలక్షన్ బాధ్యత అప్పచెప్పారు. నాతో పాటు గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ వెబ్లాండ్ ద్వారా జరిగినటువంటి చాలా దారుణాలు ఇవి. ఏంటంటే కమిషనర్ కోసం కక్కుర్తిపడి పాపం ప్రజలందరూ ఏం చేశారండి, పెన్షన్లు ఇమీడియట్గా అయితే శాంక్షన్ చేయట్లేదు, కానీ ఆ పాపకి ఒక ప్రతి నెల కూడా ఇంజెక్షన్ చేయాలి, 40,000 రూపాయలు. అతి సామాన్య వాళ్ళు. ఇప్పుడు మిస్సింగ్ కేసు కానీ ఏ కేసు వచ్చినా కూడా మాకు టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇప్పుడే సార్ ఇందాక వచ్చినప్పుడు కూడా. నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? కొణిదెల ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు, నమ్మకస్తులైన ఒక వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆయన మరెవరో కాదు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, అసలు మీకు కొణిదెల ఫ్యామిలీకి ఎలా పరిచయం? వాళ్ళతో ఉన్న అనుబంధం ఏమిటి? ఈ ప్రయాణం నాగబాబు గారితో ఒక స్నేహితుడిగా ప్రారంభమైంది. అప్పుడు 2008లో ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నన్ను శ్రీకాకుళంలో ఒక మానిటరింగ్ టీంలో ఒక మెంబర్గా వేశారు. అప్పుడు ఆ పరిశీలనగా వెళ్ళాను నేను. అప్పుడు ఆ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసే క్యాండిడేట్లు వాళ్ళందరినీ కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాగబాబు గారితో అనుబంధం కంటిన్యూ అయింది. తర్వాత తిరిగి 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించారు. ఆ తర్వాత నేను అందులో కూడా 2018 నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. తదుపరి 2019 ఎలక్షన్లో నాగబాబు గారు నర్సాపురం నుంచి పోటీ చేశారు. అక్కడ నేను వన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. ఆ ఎలక్షన్ కూడా మేమంతా కలిసి పనిచేసాం. ముందు నుంచి 2008 నుంచి కూడా ఈ అనుబంధం ఈ కొణిదెల ఫ్యామిలీతో సాగింది. తదుపరి ఈ ఎలక్షన్ వస్తే అప్పటికే నేను అనపర్తి ఇన్ఛార్జిగా నియమింపబడి 2000 సంవత్సరం నుంచి కూడా నేను చేస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో కొణిదెల ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొణిదెల నాగబాబు గారి సారథ్యంలో మేము 5 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ ఎలక్షన్ని నిర్వహించడం జరిగింది. నాతో పాటుగా ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అజయ్ గారు, మహేందర్ రెడ్డి గారు, శరత్ గారు, యాతా నగేష్ గారు, శంకర్ గౌడ్ గారు కూడా మాతో పాటు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాలు పంచుకున్నారు. ఇది మేమంతా కూడా ఒక బాధ్యతగానే స్వీకరించాం. సార్కి మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి వెలుసుబాటు ఉండే విధంగాను మాకు అప్పచెప్పిన బాధ్యతను మేము చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తించామని ఒక ప్రత్యేక పరిస్థితులు ఇక్కడికి వచ్చాం. ఆ బాధ్యతని మేము నిర్వహించామని మేమంతా కూడా అంటే ఒక పదవీ కట్ట కాకుండా ఒక బాధ్యతగానే మేము ఉన్నాం. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆశయాలు నచ్చి ఆయన ఏమైతే లక్ష్యాల కోసం నిలబడ్డాడో ఆయనకు అండగా నిలబడాలని మాత్రమే కోరుకున్నాం. పార్టీలో పదవులు కానీ ఇవేమీ కూడా మేము ఆశించలేదు, ఏనాడు అడగలేదు. కాకపోతే మా ప్రయాణంలో మమ్మల్ని గుర్తించేవారు, ఈ బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్గానే వస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీరు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు సారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారికి ఆ బాధ్యతలు బాగా ఎక్కువ. అంచేత నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మమ్మల్ని గెలిపించినటువంటి పిఠాపురం వాసులకి అందుబాటులో ఉండడానికి నన్ను నియమించారు. సార్ యొక్క ఆదేశాల అనుసారం వీరి అవసరాలు గుర్తిస్తూ, ఇక్కడ పిఠాపురం ఉన్న అవసరాలను గుర్తిస్తూ సార్కి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి ఈ డెవలప్మెంట్ కావచ్చు, వీరి సమస్యలు కాబట్టి పన్నెండుని కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్నారు. అలాగే జనవాణి కార్యక్రమం అని ప్రారంభించారు కదా, దానికి విశేష స్పందన వస్తుంది. అసలు మీ దగ్గరికి జనవాణి స్పందన రోజుకి ఎంతమంది వస్తుంటారో, అది ఎలా జరుగుతుందండి? అమ్మ, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 50, 60, 100 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా అది మెల్లిగా కొంచెం 10, 15 కూడా వచ్చాయి. ఇవాళ రోజున మళ్ళీ ఒక 40, 50 వచ్చాయి. ఇక్కడ రాష్ట్రం ఏమైందంటే ఈవేళ ప్రజానీకం అంతా కూడా ఏదైనా తమకు సమస్య ఉన్నప్పుడు ఎట్లాగోలాగా ఈ పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవుతే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రధానికం ఉన్నారు. కాకపోతే కొన్ని సమస్యలు ఇమీడియట్గా మనం చేయగలుగుతాం. మేము అటెండ్ అవ్వగలిసిన ప్రతి సమస్యని అటెండ్ అవుతున్నాం. ఇక్కడ లోకల్గా పరిష్కరించగలిగితే మేము పరిష్కారం చేస్తున్నాం.
లేకపోతే తక్షణం సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రయత్నం అయితే మాత్రం మేము ఎక్కడా కూడా ప్రయత్నం లోపం అయితే లేదు, ప్రతిదీ కూడా అటెండ్ అప్ చేస్తున్నాం. అదే కాకుండా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో కలెక్టర్ గారు స్వయంగా ఈవేళతో కలిపి 3 సార్లు గ్రీవెన్స్ చేశారమ్మా. గ్రీవెన్స్ చరిత్రలో ఎప్పుడూ లేనప్పుడు కాకినాడలో గ్రీవెన్స్లో కూడా మ్యాక్సిమం 300 గ్రీవెన్స్ వస్తాయి. ఫస్ట్ రోజున 750 గ్రీవెన్స్ వచ్చాయి, రెండో రోజున 500 గ్రీవెన్స్ వచ్చాయి, ఈవేళ 350 గ్రీవెన్స్ వచ్చాయి. మోస్ట్లీ ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా కొన్ని డెఫినెట్గా కూడా కొన్ని అడ్రస్ చేయలేం, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్ సంబంధించిన విషయాలు కానీ ఇందులో పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను కూడా అన్వేషణ చేస్తున్నారు. అలాగే యంత్రాంగం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మెజారిటీ సమస్యలకు చిన్న చిన్న వాటికి ఒక రేషన్ కార్డు అని కానీ, ఆధార్ కార్డు అని కానీ, లేకపోతే పెన్షన్లు అని కానీ, పెన్షన్లు ఇమీడియట్గా అయితే శాంక్షన్ చేయట్లేదు కానీ అర్హులందరినీ గుర్తించి ఎప్పుడైతే గవర్నమెంట్ వారి మీద నిర్ణయం తీసుకుంటుందో అలా ఇచ్చే విధంగా, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్స్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నిర్ణయానుసారం వారికి ఆ టైంలో వారికి ఆ లబ్ధి చేకూరేలాగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులు కొంతమందిని గుర్తించకపోవడం ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీ దగ్గర నుంచి చాలా దూరం నుంచి మీ దగ్గరికి వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారని చెప్పేసి విన్నాం సార్. మీ దగ్గరకు వచ్చే అర్జీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం వచ్చిన కేసులే అంటారా, లేదంటే గత ప్రభుత్వంలో వాళ్ళు బాధపడ్డాయి అంటారా, ఎలా వస్తున్నాయండి మీకు అవి? మోస్ట్లీ గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ వెబ్ ల్యాండ్ ద్వారా జరిగినటువంటి చాలా దారుణాలు ఇవి. ఏంటంటే ఉన్న ల్యాండ్కి డాక్యుమెంటరీకి సంబంధం లేకుండా వెబ్ ల్యాండ్లో అప్పుడున్న అధికార యంత్రాంగానికి అనుకూలంగా అనేక రికార్డులు మార్చేశారు. పాపం ఈ రోజు కూడా ఒక గ్రీవెన్స్ ఇచ్చాం. ఒక మన విరవాడ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళిద్దరూ కూడా బెడ్ రీడన్, వాళ్ళకి 2 ఎకరాల 74 సెంట్లు ఉంటే 1 ఎకరా 50 సెంట్లు అమ్మేసుకొని ఎకరా 24 సెంట్లు మిగిలి ఉంది వాళ్ళకి. కానీ అన్యాయంగా కబ్జా చేసేసి ఈవేళ 24 సెంట్లో ఉందని భూమి ఉందని చెప్తున్నారు. ఆ పక్క వారికి ఆ ల్యాండ్ కలిపేసుకున్నారు. అటువంటి సమస్య కూడా ఈరోజు వచ్చింది. దాన్ని వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఇమీడియట్గా కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. అదేవిధంగా బయట ప్రదేశాల నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆస్తి తగాలు కావచ్చు, కుటుంబ తగావాలు కావచ్చు, అన్నదమ్ముల తగావాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. కాకపోతే కొన్ని సమస్యలకు మనం ఇమీడియట్గా పరిష్కారం చెప్పలేం. మా ప్రయత్నం అయితే మాత్రం మేము పూర్తిగా చేస్తున్నాం. మీకు వచ్చిన జనవాణి కార్యక్రమంలో ఏదైనా ఒకటి హైయెస్ట్ ఇది ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద సమస్య అని ఏదన్నా మీకు అనిపించిందా? డెఫినెట్గా ఉన్నాయి. ఎట్లా అంటే మెడికల్ హెల్ప్ నిమిత్తం చాలా విపరీతంగా వస్తున్నాయి ఇవి. అంటే ఈవేళ పెరిగిపోయిన ఖర్చులు కాకపోవచ్చు, లేకపోతే వేరే కారణాలు కావచ్చు. మళ్ళీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఈ వైద్యం అన్నది ఆ స్థాయికి లేదు. ఈవేళ కూడా నిమ్స్కి వాటికి వెళ్ళవలసిన అవసరాలు ఉన్నాయి. అక్కడేమో మన ఈ ఆరోగ్యశ్రీ వర్తించదు. అటువంటి కేసులన్నీ కూడా మేము టేకప్ చేస్తున్నాం. కొన్ని చోట్ల సహాయం 10-15 లక్షలు అడిగిన సహాయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చేసాం. ఈరోజు కూడా ఒక LOC ఇష్యూ చేసాం. ఆ పాపకి ఒక నెలకు సంబంధించిన వ్యాధి అది. ప్రతి నెల కూడా ఇంజెక్షన్ చేయాలి, 40,000 రూపాయలు, అతి సామాన్యురాలు. ఈవేళ 2,50,000 రూపాయలు LOC పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఇష్యూ చేశారు. ఈరోజు హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు 20వ తారీఖు వైద్యానికి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అట్లాగా ప్రయత్నం అయితే చేస్తున్నాం. వైద్య నిమిత్తం ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఈ సివిల్ ఇష్యూలు కానీ, లేకపోతే మన రెవెన్యూ సంబంధించిన ఇష్యూలు కూడా ఈ లోకల్గా మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక వ్యాఖ్యలు చేశారు కదా, అవి చాలా వైరల్ అయ్యాయి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష పడాలి, అది నేనైనా సరే అని అన్నారు కదా. మరి ప్రభుత్వంలో అది ఖచ్చితంగా అమలు జరుగుతుందంటారా? డెఫినెట్గా మార్పు అయితే రావాలమ్మా. మార్పు ఒక్క రోజులో రాదు. ఆ తొలి ప్రయత్నమే పవన్ కళ్యాణ్. ఆయన నిలబడ్డాడు. మాలాంటి ఆయన మీద నమ్మకం అంతా మేమంతా నిలబడతామన్న నమ్మకం మాకుంది. మార్పు ఒక రోజు రాదు, ప్రయత్నం అయితే మొదలుపెట్టాం. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం డ్రగ్స్ పిల్లల దగ్గర చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ అవి అలవాటు చేసేసుకున్నారు. ఈ డ్రగ్స్ నివారణ కానివ్వండి, లేదంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది విదేశాలకి వెళ్ళిపోయింది, మన బోర్డర్లు దాటి. అవి మన దేశానికి మళ్ళీ తిరిగి తెప్పిస్తారంటారా? డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, పవన్ కళ్యాణ్ సార్ బెంగళూరు కూడా వెళ్ళారు. అక్కడ సీజ్ చేయబడి ఉంటుంది 130 కోట్ల ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బర్మా దేశంలో కూడా ఇంత సీజ్ అయిన విషయం చెప్పారు. అవన్నీ చేస్తున్నారు. అదే దాంతోపాటు ఇక్కడ విజిలెన్స్ విపరీతంగా పెంచడం జరిగింది. గత ప్రభుత్వం ఉదాసీనత ప్లస్ వాళ్ళు మిళితమైపోయి ఉన్నారు. ఆ కాంట్రాక్టర్దారుల అవతారాలన్నీ కూడా ఆ నాయకులు ఎత్తే అంత పెద్ద ఎత్తున ఎర్రచందనం దోపిడీ జరిగింది. వాటిని అన్నింటినీ కూడా నివారించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు ప్రారంభించారు. అవన్నీ కూడా ఫలిస్తాయని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అయితే ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వ అధికార నాయకులు చెప్పారు. కానీ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు అయితే ఆగస్టు 15 కన్నా ముందే అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, ఆ క్యాంటీన్ అనేది వర్మ గారు దివంగత వారి అమ్మాయి పేరు మీద చేశారు.
ఎలక్షన్ ముందు కూడా అప్పుడైతే నేను లేను కానీ అప్పుడు గతంలో కూడా చేశారు, ఎలక్షన్ కూడా వచ్చి ఆపేశారన్నారు. దాన్ని వారు మళ్ళీ పునరుద్ధరించామని చెప్పి వారి మాటల్లోనే నేను విన్నాను. అది నేను ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. సో ఇవాళ మేము కొంచెం సర్వే చేసాం పిఠాపురం నియోజకవర్గంలో. గొల్లప్రోలు ప్రజలు మిమ్మల్ని అడగమన్నట్టు చెప్పారు. వాళ్ళు వరద ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో వరద అయితే వచ్చింది. అప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారు, దానికి థ్యాంక్స్ చెప్పమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ వరద వచ్చినప్పుడు పడవల ద్వారా ఆ వరద మొత్తం ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. ప్రతిసారి ఇలాగా హెల్ప్ చేసే కన్నా కూడా దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏదైనా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ తరపున అడగమన్నారు సార్. డెఫినెట్గా అమ్మా, ఇది కేవలం ప్రభుత్వం క్రియేట్ చేసిన సమస్య. ఇది కేవలం కమిషన్ల కోసం కకృతిపడి అది చాలా ఏంటంటే అన్సూటబుల్ సైట్. అది అంటే పడవలు వేసుకుని వెళ్ళి అదే అక్కడ అదే రేటుకి యువతల వైపు భూమి ఉన్నప్పటికీ కూడా పంట పొలాల మధ్యన రహదారి లేని ప్రాంతంలో ఇల్లు కట్టేసి వదిలేశారండి. కట్టేసి అంటే అక్కడ శుద్ధవాదన ఒకటి అన్కంట్రోల్డ్ డ్రైన్ ఉంది. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వచ్చేస్తుంది. పాపం వాళ్ళకి విచిత్రం ఏంటంటే అక్కడ ఒక ప్రొటెక్టెడ్ వాటర్ లేదు, ఏదో టెంపరీగా సోర్స్గా వేశారు. దాని తర్వాత రహదారి లేదు, ఈ మొత్తం ఇది బంద్ అయిపోద్ది. వాడిది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము హెల్ప్ చేసాం. అప్పుడైతే బోట్ వేయలేదు, కానీ వారికి ఫుడ్ ప్యాకెట్లు కూడా జన సైనికులు అందరూ కూడా అందజేశారు. రెండోసారి ఏమైందంటే కంటిన్యూస్గా 4-5 డేస్ ఉండిపోయింది. పాపం మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏమైతే ఇమీడియట్గా కలెక్టర్ గారు వచ్చి ఆదేశాలు ఇచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ అంతా లైన్లో వచ్చి పడవ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు జరిగింది. చాలా దురదృష్టకరం, చాలా ఇబ్బందికర పరిస్థితి. డెఫినెట్గా నీడ్స్ టు బి అటెండెడ్. ఇప్పుడు అక్కడ దాని మీద కలవట్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్టిమేట్లు అయ్యి దిద్దుకుంటాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మీరు ఆశ్చర్యపోతారు, ఆ వెళ్ళే రహదారికి లైట్లు లేవు. ఎలక్షన్ ముందు ఈ లైట్లు వెళ్ళడానికి అవసరమైనటువంటి వైరింగ్ లేకుండా కేవలం లైట్లు బిగించేసేసి అలాగే రమారం 6 నెలలు వదిలేశారు. ఆ సమస్య వచ్చిన మేము అడ్రస్ చేసాం. వారు మున్సిపాలిటీ వారు ఆ పేమెంట్ కూడా చేస్తే రెండో రోజునే లైట్లు వెలగడం జరిగింది. ఇదేంటంటే కేవలం అనాలోచిత ప్లస్ కమిషన్ల కోసం కకృతిపడి పాపం ప్రజలందరూ ఏం చేశారండి, మీరు ఇల్లు కట్టుకోకపోతే రద్దు చేయాలని చెప్పి బలవంతం చేసి వాళ్ళందరినీ కట్టేసి అక్కడ మినిమం సదుపాయాలు లేవు. అండ్ నిజంగా ఏంటంటే ఈవేళ అక్కడ క్రియేట్ చేయాలంటే కనీసం 4-5 కోట్లు ఉంటే కానీ రోడ్లు కానీ డ్రైన్ కానీ క్రియేట్ చేయలేము. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బట్టి మేము ఇమ్మీడియట్గా ఈ శుద్ధవాగు డ్రైన్ నిర్మాణానికి తప్పకుండా చేస్తాం. అలాగే ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ప్రయత్నం చేస్తాం. సార్ దృష్టి తీసుకెళ్ళాం. ఆ ప్రయత్నాలన్నీ చేస్తాం. మేము అంటే అక్కడ లోపాలు ఏమి లేవు, డెఫినెట్గా ఉన్నాయి. వాటిని మేము అడ్రస్ చేస్తాం. పరిష్కరించడానికి కొంత వెలుసుబాటు అయితే కావాలి. ఆ టైం బౌండ్ ప్రోగ్రామ్గా మేము వాటిని పరిష్కారం కృషి చేస్తాం. అలాగే ఇంకొక సమస్య కూడా వాళ్ళు మాకు చెప్పారు సార్. గొల్లప్రోలులో నడిబొడ్డున ఒక మద్యం షాప్ ఉంది. ఆ మద్యం షాపు దగ్గర మద్యం తాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చుట్టుపక్కల అలాగా ఇష్టానుసారంగా తిరగడం వల్ల మహిళలు అనేది ఒంటరిగా బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహిళలకు భద్రత అనేది లేదు. ఎక్కడ చూసినా అత్యాచారాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు భయపడుతున్నారు. దీని గురించి కూడా మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. డెఫినెట్గా అమ్మా, ఆ విషయం అయితే మా దృష్టి కూడా వచ్చింది. అలా పోలీస్ శాఖ వారి దృష్టిలో పెట్టాం. రేపు అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ రాబోతుంది. డెఫినెట్గా ప్రజల అభ్యంతరాలు చూసి దాన్ని రివ్యూ చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు ఈ జనవాణి కార్యక్రమం అని చెప్పేసి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. మీరు దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? అంటే అన్ని సమస్యలు సార్ దగ్గరికి తీసుకువెళ్తారా, లేదంటే మీ దగ్గరే కొన్ని పరిష్కారం అయిపోతాయి? ఎలా దీన్ని చూస్తారు సార్? ఆ ఇష్యూస్ మేము కేటగరైజ్ చేస్తున్నాం ఈ రకంగా. ఎట్లా అంటే లోకల్ రిలేటెడ్ ఇష్యూ అయితే మేము ఇక్కడ అటెండ్ అవుతాం. లేకపోతే మెడికల్గా కానీ లేకపోతే వేరే సార్ దృష్టిలో తీసుకెళ్లవలసిన విషయాలు అయితే మాత్రం వారికి ముందు ఇమీడియట్గా వాట్సాప్ రూపంలో కానీ ఈమెయిల్ రూపంలో పంపుతాం. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రతి వారం కూడా సార్కి కార్యాలయానికి రీచ్ అవుతాయండి. అక్కడ ప్రయారిటైజ్ చేసి ఆర్థిక దాంతో కూడినతో కొంచెం వెనకబట్టి ఏదైతే ఇమీడియట్గా వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి విషయాలు ప్రయారిటైజ్ విషయాలన్నీ కూడా ఇమీడియట్గా మా స్థాయిలో మేము అటెండ్ అవుతాం. సార్ స్థాయిలో అటెండ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా సార్కి అందజేయడం జరుగుతుంది. కింద మేము చూసాం, వినాయకుడిని మట్టి వినాయకుడిని నిలబెట్టారు, వినాయకుడిని వాడండి అని చెప్పేసి. కంప్లీట్ మట్టి, అలాగే ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా డెకరేషన్ అనేది చేశారు. మంచి మెసేజ్ ఇస్తున్నారు. దీని గురించి ఏమైనా? తప్పకుండా అండి. ఏంటంటే పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వారి ఆలోచనకు అనుగుణంగా వారితో పంపబడిన వారు దీన్ని రూపుదిద్దారు. అందులో పూర్తిగా బంక మట్టి ఇవన్నీ వాడి ఎటువంటి పర్యావరణానికి ప్లాస్టిక్ కానీ లేకపోతే ఐరన్ కానీ అటువంటి వస్తువులు ఏం వాడకుండా సాల్యుబుల్ మట్టి నిజంగా నీటిలో వేస్తే కూడా మొత్తం కరిగిపోయే వస్తువులు ఉంటాయండి. ఒత్తులు కానీ వేసిన గుడారం కానీ ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన వస్తువులు చేశారు. ఈ ప్రయత్నం ఏంటంటే ఇది తొలి ప్రయత్నం. ఇది కనీసం ఈవేళ బిగిన్ చేస్తే కనీసం నెక్స్ట్ వినాయక చవితికి ఆంధ్రప్రదేశ్లో మొత్తాన్ని కూడా ఈ రకంగా చేసినటువంటి విగ్రహాలే ఉండాలనే ప్రయత్నం ఇది. సార్ యొక్క ఆలోచన, దానికి అనుగుణంగానే ఇక్కడ కార్యాచరణ రూపుదిద్దుకుంది. పిఠాపురం నుంచి మంచి మెసేజ్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. రైట్.
ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ మహిళని ఎంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు సార్. సో మనకి మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూడా ఎక్కడ చూసినా భద్రత అనేది లేదు. సో మహిళల కోసం ఏమైనా ప్రత్యేకమైన చట్టం అనేది తీసుకొచ్చారా? మహిళల సేఫ్టీ గురించి ఏమన్నా ఆలోచన అనేది స్టార్ట్ అయిందంటారా? డెఫినెట్గా మా చట్టాల కంటే కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ హౌ వీఆర్ ప్రాంప్ట్ ఇన్ ఇప్పుడు మిస్సింగ్ కేసు కానీ ఏ కేసు వచ్చినా కూడా మాకు టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇప్పుడే సార్ ఇందాక వచ్చినప్పుడు కూడా లోపల మెన్షన్ చేస్తున్నారు, మిస్సింగ్ కేసు హైదరాబాద్లో మిస్ అయిన కేసు ఇక్కడికి వచ్చింది. అది డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాం. అలాగే హైదరాబాద్లో మాకు తెలిసిన మా పార్టీ పరంగా తీసిన వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాం. అలాగా ఇదేంటంటే నిజంగా కలకట్టాలో జరిగిన సంఘటన కూడా చాలా దురదృష్టకరం. మన ఎన్ని చట్టాలు ప్లేస్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవడం చాలా దురదృష్టకరం. దీన్ని అత్యంత కఠినంగా వీళ్ళందరినీ శిక్షించాలి. అదే కాకుండా కూడా సమాజంలో కూడా మనం ఆ రకమైనటువంటి ధోరణిని మనం ఖండించాలి. ప్లస్ ఒక ఎడ్యుకేషన్ ద్వారానే ఇది జరుగుద్దని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అటువంటి సంఘటనలు ఏ రోజున కూడా మేము దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. దాన్ని తీవ్రంగా ఖండించి దాని మీద తీసుకోవాల్సిన చర్యలకి మా ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు అయితే సరిపోతాయి. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా చిత్తశుద్ధిగా స్పాంటేనియస్గా సంఘటన జరిగిన వెంటనే కూడా స్పాంటేనియస్గా సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇప్పుడు జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది మనం మాట్లాడుకున్నట్టుగానే. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఠాపురం, మంగళగిరి మాత్రమే ఉంది. ఇక్కడ 2 నియోజకవర్గాలేనంటారా, లేదంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇది చేసే ఆలోచన ఉందంటారా? అమ్మ ప్రస్తుతం అయితే మంగళగిరిలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా రోజువారీగా అటెండ్ అవుతున్నారు. అక్కడ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నీ కూడా స్వీకరిస్తున్నారు. అలాగే ఈ పిఠాపురం అంటే సారు పోటీ చేశారు, ఇక్కడ నెగ్గారు కాబట్టి ఆ ప్రజలంతా వారు ఏదో ఆస్తో ఇక్కడికి వస్తారు కాబట్టి అటెండ్ అవ్వాలని ఉద్దేశం ఇక్కడ కూడా ఎప్పుడు ఈ వేటకప్పుడే రమ్మారా మేము 3 నెలలుగా ఇక్కడ పిఠాపురంలో కూడా చేస్తున్నాం. మంగళగిరి కూడా కొనసాగుతుంది. అవసరాలను బట్టి అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళు విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అమ్మా గతంలో వీళ్ళు చేసిన దురాఘాతాలు, అన్యాయాలు కొల్లాలు వీళ్ళు టోటల్గా అసలు వ్యవస్థలనే నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసి ఒక వ్యవస్థ అన్నది కూడా లేకుండా చేశారు. ఈవేళ మేము స్ట్రగుల్ అవుతుంది కూడా అదే. అసలు ఆ వ్యవస్థల్ని బలోపేతం చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుకునే మొట్టమొదటి కోరిక. ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సిస్టమ్ అటెండ్ అవ్వాలి, ప్లే చేయాలి. దాన్ని లేకుండా చేసేశారు. ఇటువంటి దురాఘాతాలు చేసిన వాళ్ళు రెడ్ బుక్ గురించి వీటి గురించి మాట్లాడటం చాలా చాలా దారుణం. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు చేసిన దురాఘాతాలన్నీ కూడా వాటిని అన్నిటి కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. దానికి అంతా రెడ్ బుక్ ఇవన్నీ కూడా గగ్గోలు చేసిన అవసరం లేదు. చట్టం పని తను చేసుకుపోద్ది. గతంలో చేసిన వీరు తప్పిదాలకు వీరు తగిన మూల్యం చెల్లిస్తారండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ హత్యాచారాలు పెరిగిపోయాయి, మారణ హోమాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన హత్యాచారాలు కానీ హత్యలు కానీ అవి ఎక్కువ జరిగినాయి అంటారా? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగాయి అని చెప్పేసి గత ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి చెప్తుంది కదా, దీన్ని ఏమంటారు? కేవలం ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు కానీ చెప్పిన విషయాల్లో వాస్తవాలు లేవండి. వారి గతంలో జరిగినప్పుడు ఏ సమస్యకి ఏ రోజు వారు స్పందించలేదు. మీకు తెలుసు ప్రీతి సుగాలి ఇష్యూస్ అన్నీ కూడా స్వయంగా వారే సిబిఐ ఆర్డర్ చేసి ఇవాటికి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగలేదు. వారి నిబద్ధత అది. వారు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ నాయకుల ఒక్కొక్కళ్ళు కూడా బయటికి వాళ్ళ అక్రమ సంబంధాలు అనేవి బయటికి వస్తూ ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు అని చెప్పి. ఇంకా రావచ్చని అనుకుంటున్నారా? మనం ఊహాగానాలకు వెళ్ళడం కరెక్ట్ కాదు మేడం. ఏదైతే నిజాలున్నాయో ప్రజలు అన్నింటినీ బేరీ చేస్తారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పాపం పన్నెండు రోజులు ఒక్కొక్కటి కూడా వీళ్ళు గతంలో కూడా వీళ్ళు చేసిన వ్యాఖ్యానాలకి కూడా మంచిగా మేము మంచి వాళ్ళం, మేము రాముళ్ళం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలాగ అక్రమ సంబంధాలు అనేది మనం ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి ఆయనది బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా అలా వైసీపీ అంటే వారు చేసిన పాపాల ఫలితం ఎవరో గారు అనుభవించక తప్పదు. అవన్నీ నిజాలన్నీ ఏదో రోజున బయటకు వస్తాయి. సో మీ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు సార్. చాలా చాలా థ్యాంక్స్.